మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. బాగానే సంపాదించినట్టుండవుగా, మరింత పెట్టుకుని నీ కొడుకు ధర్మాతో గొడవ ఎందుకు అంట. ఆల్రెడీ నీ మొగుడు పోయా, ఉన్న ఒక్క పిల్లకైనే జాగ్రత్తగా చూసుకోబల్లా. ఏందా సోపో? ఇప్పుడు రేపు నీ కొడుకు ఏమైనా అయితే నీది ఒంటరి బతికే కదా, చెప్పడికే అన్నీ ఆపేమని చెప్పా. చిన్నప్పుడు స్కూల్లో నా కొడుకు అల్లరి తట్టుకోలేక టీచర్స్ భయపడి కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చేవారు. మీలాగే. అంటే వాడు మిమ్మల్ని కూడా భయపెట్టాడనమాట. ఏంటి నీ పొగరు? నా కొడుకు వాడు చెప్పింది చేస్తాడు. వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. మొగుణ్ణి పోగొట్టుకున్న నీకే. నీలాగే అందరూ నాకు మొగుడు పోయాడు అని అంటుంటారు, కానీ నా మొగుడు పోతూ పోతూ నాకొక మొగాణ్ణిచ్చాడు. బయలుదేరు. పోదామా? ఎస్ డాక్టర్. సార్కి బీపీ ఎక్కువైంది, టాబ్లెట్ ఇచ్చి పంపించా. తల్లి కొడుకులు ఎట్ట ఉన్నారంటే అడి తండ్రి ఎట్ట ఉండేవాడు. ధర్మ తప్పదయ్యా, ఆడికి భయం అంటే ఏంటో నేర్పాల్సిందే. చెప్పాబాయ్. హలో. ఏరా, నీ ఏరియాకి బయలుదేరావా? మరి మీ అమ్మను ఎవరు కాపాడతారా? అమ్మా, అమ్మ కావాలా? నీ ఇంట్లోనే ఉన్నాను. నీ అమ్మ కావాలనుకుంటే ఇక్కడికి రా. హలో. నీ సెలక్షన్ చాలా బాగుందిరా, మంజు. ఇప్పుడు అది ఎక్కడుందిరా? దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళావేంట్రా? వెంటనే వచ్చావా సరే, లేకపోతే ఇప్పటిదాకా నా గురించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినుంటావు. ఇప్పుడు చూడు, సింహం వేటకి బయలుదేరింది. ఇప్పుడు ఎవరు కావాలో ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసుకోరా. చెప్పరా. ఎక్కడున్నావన్నా? ఏమైంది? వాడు మన ఇంట్లో పాపతో ఆడుకుంటున్నాడన్నా. అన్నా, దాన్ని వదిలేయండి. ఏమైందన్నా? వదిలేయమని చెప్తున్నాను.
చెప్పన్నా. రాయ్ రాయ్ ఎక్కడిదక్కడ ఆపేసి వచ్చేయండి. ఆపండ్రా. చెప్పన్నా. అక్కడి నుంచి బయలుదేరండి. ఏమైందన్నా? బయలుదేరండి. సరే అన్నా. బయలుదేరమన్నాడా? వెళ్ళండి. ఎరా వేట ఆగిపోయిందా? నీ కూతురు చాలా అదృష్టవంతురాలరా. తన తండ్రి ఎలాంటోడో తెలీదు. ఎప్పుడైతే ఆ ఏరియా నుంచి నీ మనుషులు ఏమీ పీకలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో అక్కడ ఉన్నోళ్ళకి అప్పుడే అర్థమైంది నువ్వు ఏమీ పీకలేవని. ఇక మిగిలింది ఒకటే, ఆ ఏరియా వాళ్ళు నిన్ను భయపెట్టడం. రాయ్ ఎవడ్రా నన్ను భయపెట్టేది? ఆ అలాగే జనమా, రా అక్కడికే రా, చూపిస్తా ఎవడు ఎవడికి భయపడతాడో. రారా అన్న. ఎరా ఏమన్నావు? ఈళ్ళ నన్ను భయపెట్టేది? రమ్మన్రా, ఏ ఒక్కడినైనా నా ముందుకొచ్చి నించోమను. రమ్మని చెప్పరా. రే ఎట్రా. రే అని చూస్తే నీకేమనిపిస్తుందిరా? రాయి తీసుకుని వాటి తల పగలగొట్టాలనుంది. శబాష్, ఇక్కడ ఎవరికి లేని ధైర్యం నీకుందిరా. వచ్చే నాతో. ఇంకొన్నాళ్ళు వీళ్ళతో ఉంటే నీలో ఉన్న కాస్త ధైర్యం కూడా చచ్చిపోద్ది. తర్వాత అలవాటైపోద్ది. వీళ్ళలాగే మనసు చంపేసుకుని బతికేయడం అలవాటైపోద్ది, నోరు మూసుకుని బతికేయడం అలవాటైపోద్ది, బాధపడడం, చేతకానితనం, నెమ్మదిగా భయం కూడా అలవాటైపోద్ది. గుర్తుందా? మీకోసం రాసినోడిని మీ కళ్ళ ముందే చంపేశాడు. మీకోసం అడిగినోడిని చంపి శవాన్ని కూడా ఇవ్వలేదు. భయపడేవాడున్నంత కాలం భయపెట్టేవాడు ఉంటాడు. 10 మందితో వచ్చి 1000 మందిని భయపెడుతున్నాడు. అదే 1000 మంది తిరగబడితే బెదిరించడానికి కొట్టే దెబ్బ కన్నా ఎదిరించడానికి కొట్టే దెబ్బకి నొప్పెక్కువ. యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే. ఈ నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. ఎరా అయిపోయిందా? చలిచేమలు కలిసి పాముని చంపొచ్చు, గడ్డి పరకలు కలిపి తాడు పేనచ్చు అన్నవి కథలు. సింహం ఎదురు పడితే లేడి భయపడుద్ది. ఇదే నిజం. రాడు ఎవడు రాడంతే. రే ముసలోడా, ఆణ్ణి చూసుకొని వచ్చావా? పోరా. పోతావా? నీ కొడుకులా నిన్ను వేసేయమంటావా? కొడుకుల్ని
చలి చీమలు కలిసి పావుని చంపచ్చు, గడ్డి పరుకలు కలిపి తాడు పెనచ్చు అనేవి కథలు కావు. ఇదే నిజం. ఇన్నాళ్ళు వీళ్ళ కళ్ళల్లో కనిపించిన భయం ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. వస్తే ఏం జరుగుతుందో చూసావుగా. ఇటుక ఒక్కిట్టుకు కూడా పీకలేవు. బతికిపో. పోరా. హే పోరా. తరివేశం బాబు అన్ని. ఎన్నాళ్ళు తిరగబడితే నరికేస్తారు, బతిమాలితే వదిలేస్తారు అని మా బతుకులు అడక అప్పచెప్పి బతికేశాం. ఇప్పుడు మాకు అర్థమైంది, మా బతుకులు ఎవడు అబ్బజాగీరు కాదు. ఆ ఏరియాలో నువ్వు ఏం పీకలేవని అర్థమైపోయింది. 100 కోట్లు ఇచ్చి 3 నెలలైంది. ఇంట్రెస్ట్తో కలిపి 115 crores. 5 రోజులు టైం ఇస్తున్నాను. ఇవ్వకపోతే పిల్లి గుడ్డిదైతే ఎలిక నిక్కరిప్పి డాన్స్ చేసిందంట. లేకపోతే ఏందబ్బా, ఒకప్పుడు నీ ముందు నుంచోడానికే పోసుకునేవాడు. ఇప్పుడు నీకే వార్నింగ్ ఇచ్చేళ్తలా. 25 ఏళ్ళైందొచ్చి అడ్డొచ్చిన ఒకడిని వేసేసా. ఆణ్ణి చూసి ఒకడు, ఆణ్ణి చూసి ఇంకోడు భయపడుతూనే ఉన్నారు. ఈ 25 ఏళ్ల నా కొడుకు నా కళ్ళ ముందుకొచ్చి నిలబడే వరకు ఆడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. ఏం చేయాలి వాణ్ణి? ఎలా ఆపాలి? ఎలా? ఏ ధర్మ, ఆడికి మనకి తేడా ఏంటో తెలుసా? మన వెనకాలోళ్ళని చూసుకుని మనకి ధైర్యం, ఆడి వెనకాలోళ్ళకి ఆడే ధైర్యం. ఆడు బతికున్న ప్రతి క్షణం మనం బతకడం కష్టమైపోద్ది. బతకాలంటే భయమేస్తుంది. ఆడు బతకూడదప్ప. అన్నా, ఆ చరణ్ గడ్ 2 రోజుల్లో వైజాగ్ వెళ్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో పెళ్ళంట. ఆడు వైజాగ్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తున్నాడో నాకు తెలియాలి. అన్నా, బస్ వచ్చేస్తోంది. వచ్చర్రా మన బ్యాచ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా.
నిన్నొక్కడినిస్తే చాలు ధర్మ నన్ను పొలిటికల్గా చూసుకుంటానన్నాడు. ఇక నువ్వెందుకురా నాకు? ఫ్రెండ్ విరా నువ్వు, చంపలేను. మళ్ళీ భయపడ్డావు కదరా? వెనక నుంచి కాదు, మగాడ్లా ముందు నుంచి రా. రా 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 రా. ఈ శవాన్ని వీడమ్మ దగ్గరికి పంపించు. నా కొడుకు అది పీకుతాడు ఇది పీకుతాడు అని తెగ రెచ్చిపోయావు కదే. ఇప్పుడు నీ కళ్ళ ముందే చచ్చి పడున్నాడు. లేపేవాణ్ణి లేపో.
అప్పుడే నిన్ను చూశాను. బాడీ మీద అన్ని ఇంజరీస్ ఉన్నా బతకాలనే నీ ఆశను చూశాను. బతకడానికి నీకొక ముఖం కావాలి. ఇంకెంతో మంది ధైర్యాన్ని బతికించుకోవడానికి నా కొడుకు ముఖం నాకు కావాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇవన్నీ నేనే నీకు చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నీకోసం వెతుకుతూనే ఉన్నాను. చరణ్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది? వెళ్ళు. తర్వాత ఏం జరిగిందని అడిగేవు కదా, వెళ్ళు, నీకే తెలుస్తుంది. మా రామ్మా. తాత అన్న వచ్చాడు. ఏ అన్నరా? చరణ్ బాబు, బాబు, బతికే ఉన్నావురా నువ్వు. వచ్చాడాడు. వద్దు, వదలండి, వదలండి. రాయ్! ఆడున్నాడన్న ధైర్యంతోనే కదరా ఈ కాలుతో నా గుండెల మీద తన్నావు. రాయ్! ఏంట్రా ఇదంతా? ధర్మ పంపించాడు. ఎవడైతే నాకేట్రా? కాలు తీశాడు, ప్రాణాలు తీశాడు, ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు. కానీ నువ్విచ్చిన ధైర్యాన్ని మాత్రం తాకలేకపోయాడు. నువ్వు చెప్పినట్టే ఒక్క ఇటుక పీకలేకపోయాడు నా కొడుకు. రేయ్, ఇంకా వారం రోజులే టైం, మొత్తం దున్నేస్తాం. చూశారుగా, పోలీసు వాడిని కూడా వేసేసినాం. ఇంకెవడొస్తాడు రా మీకోసం? ఎవడొస్తాడు? రే ముసలోడా, ఈసారి ఎవరిని తీసుకొచ్చినావురా? ఎక్కడికి రా పారిపోతున్నారు? వచ్చాడు మా వాడు, రండిరా. నా కొడుకిచ్చిన ధైర్యంతో వాళ్ళు సంవత్సరం పాటు పోరాడుతూనే ఉన్నారు. అదే వాడు బతికుంటే. బతికే ఉన్నాడు. చరణ్ ఇంకా బతికే ఉన్నాడు. నేను బతికే ఉన్నాను కానీ అందరి దృష్టిలో చనిపోయి సంవత్సరం అయింది. కానీ చరణ్ చనిపోయి సంవత్సరం అయినా అక్కడ ఉన్న ప్రతి ఒక్కడిలో ఇంకా బతికే ఉన్నాడు. బతకడం అంటే అది.
వాడిలాగా బతకకపోతే ఈ బ్రతుక్కొక అర్థం ఉండదు. బతుకుతా, మీ చరణ్ లాగే బతుకుతా. ఇంత యంగ్ ఏజ్ లో జన సంక్షేమ పార్టీకి యూత్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శరత్ కునాల్ తో మాట్లాడదాం. సార్, మీరు ఈ పొజిషన్ కి ఎలా రాగలిగారు? లీడర్ అవ్వాలంటే ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు, కష్టపడాలి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ నమ్మకం. వీళ్ళు మనల్ని నమ్మాలి. చాలా మంది నాయకులు జనాన్ని మోసం చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. నమ్మక ద్రోహం చేసే వాళ్ళకి పుట్టగత్తు. అన్నా, ఆడు బతికే ఉన్నాడన్నా. ఆడు బతుకున్నాడంటే మనల్ని బతకనివ్వడు. ఏంటి, నీ కొడుకు బతికే ఉన్నాడా? నువ్వే కదా చంపావు. నమ్మకం లేదా? మరి వాడంటే బతికే ఉన్నాడంటున్నాడు, వీడంటే బతికే ఉన్నాడంటున్నాడు. బతికొచ్చాడని భయం వేస్తుందా? నాకు భయమేంటే? వాడు బతికున్నాడన్న మాట వింటేనే వణికిపోతున్నావు. వాడిని చూస్తే ఏమైపోతావు? ప్రిపేర్ అయిపో, వాడొస్తాడు. రాని ఆడు నీ కొడుకే అయితే ఆడమ్మ ఇక్కడుందని తెలిస్తే వస్తాడుగా. అన్నా, వాడొచ్చాడన్నా. వాడేరా? ఎలా బతికాడురా వీడు? ఇంకొన్ని రోజుల్లో వందల్లో వేలలో వస్తారు. అప్పుడేం పీకుతావురా? రాయ్, వచ్చినోడిని వచ్చినట్టేసేయండ్రా. దున్నేయండి ఒక్కొక్కడిని. ఇప్పటి వరకు వాడిని ఎదిరించి ఓడిపోకుండా ఉండడానికి 99 అడుగులు వేశారు. ఒక్క అడుగు గెలవడానికి వెయ్యండి. పదండ్రా, దున్నేద్దాం. ఒక్కడుగు ముందుకేసావో వేసేస్తా దీన్ని. వద్దు, రావద్దు, వేసేస్తా దీన్ని. వద్దు. తప్పలేదన్నా. నీకు నీ ప్రాణం కావాలంటే నాకొక ప్రాణం కావాలి. పదవులదేముందన్నా, ప్రాణాలుంటే చాలు.
10 నిమిషాల ముందు నిన్ను చూసినప్పుడే నా చావు నేను చూసేశాన్రా. కానీ పోతే నేనొక్కడే పోను, నిన్ను నాతో పాటే తీసుకెళ్తా. యో చూసుకోబల్లా. నాకింకో బాధ్యత ఉంది. వెతకండి.